తన కెరీర్లో ఎప్పుడు ఎదుర్కొని అతిపెద్ద సమస్యను సుకుమార్ ఫేస్ చేస్తున్నాడా? రామ్ చరణ్తో చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ లేకుండానే ఈ డైరెక్షన్లోకి దిగుతున్నాడా? టోటల్ టాలీవుడ్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. అందుకు రీజన్ లేకపోలేదు. ఇటీవలే దేవిశ్రీ ప్రసాద్ బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. రాక్ స్టార్ పుట్టినరోజు కావడంతో ఎల్లమ్మ నుంచి అలాగే నాగార్జున కొత్త చిత్రానికి సంబంధించిన దేవిపై స్పెషల్ బర్త్డే పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. కానీ సుకుమార్ డైరెక్ట్ చేయబోతున్న న్యూ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. అసలే టాలీవుడ్ లో సుకుమార్ కొత్త సినిమాకు దేవి స్థానంలో కొత్త సంగీత దర్శకుడు రాబోతున్నాడు అంటూ ప్రచారం సాగుతోంది. ఇందుకు ప్రధానంగా ఒక కారణం ఎల్లమ్మ షూటింగ్ లో దేవి బిజీ కావడం. మరోవైపు సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ తో దేవికి ఉన్న వైరం. పుష్ప 2 రిలీజ్ సమయంలో చాలా ఓపెన్ గానే మైత్రి మూవీ మేకర్స్ పై ఫ్రస్ట్రేట్ అయ్యాడు దేవి. ఇప్పుడు అదే బ్యానర్ లో సినిమాకు సంగీతం అంటే నో అంటున్నాడట. మరి సుకుమార్ పరిస్థితి ఏంటి అంటే దేవి లేకుండా ముందుకు వెళ్లడమే. రాక్ స్టార్ లేకుండా సుకుమార్ చేయగలడా? దేవి రేంజ్ లో సుకుమార్ కు ట్యూన్ అయ్యి ట్యూన్స్ అందించగలడా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఆగస్టు 9 అంటే టాలీవుడ్ వరకు ఒక సపరేట్ పండుగ. ఆ రోజు స్పెషాలిటీ ఏంటి అనేది ఒక్కసారి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను అడిగి చూడండి. వారి ఆనందం మామూలుగా ఉండదు. వారణాసితో ప్రపంచ సినిమాలోకి అడుగు పెడుతున్న మహేష్ బాబు బర్త్డే. మరి రాజమౌళి ఏం సర్ప్రైజ్ చేస్తున్నాడు? ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్డే సందర్భంగా రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పుట్టినరోజున వారణాసి నుంచి దర్శక ధీరుడు ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు అని వారణాసి హీరో ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. అయితే మహేష్ బర్త్డేకు వారణాసి నుంచి ఎలాంటి టీజర్ కానీ బర్త్డే వీడియోను కానీ రాజమౌళి విడుదల చేయడం లేదట. అయితే వారణాసి నుంచి ఓ పోస్టర్ మాత్రం రిలీజ్ అవుతుందని, అందులో ఎలాంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని అంటున్నాడట మన జక్కన్న. వచ్చేడాది ఏప్రిల్లో వారణాసి విడుదల కానుంది. జనవరి నుంచి ప్రమోషన్ స్టార్ట్ కానున్నాయి. ఇందుకోసమే రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ బర్త్డేను చాలా సింపుల్ గా ప్లాన్ చేస్తున్నాడట. వారణాసి మూవీ గురించి ఇటీవలే మరో అప్డేట్ కూడా ఇచ్చాడు రాజమౌళి. సినిమా చిత్రీకరణ దాదాపు 80% పూర్తయినట్లు, అంతేకాదు తనకు ఎంతో ఇష్టమైన ఇండియానా జోన్స్ చిత్రం ప్రభావం వారణాసిపై ఉంటుందని చెప్పుకొచ్చాడు. సినిమా కథ వారణాసిలో మొదలై అంటార్కిటికా నుంచి ఆఫ్రికా ప్రయాణించి రామాయణ కాలానికి వెళ్లి మళ్లీ వారణాసి చేరుకుంటుందని చెప్పుకొచ్చాడు. ఇందులో మహేష్ రుద్ర, మరొకటి శ్రీరాముడిగా 2 పాత్రల్లో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేయబోతున్నాడు. రామాయణ విడుదలకు ముస్తాబవుతున్న వేళ మరోసారి ఆదిపురుష్ తో పోలిక మొదలైంది. అసలు రణబీర్ యష్ తో దర్శకుడు నితీష్ తివారీ ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించినప్పుడే ఆదిపురుష్ తో కంపారిజన్ మొదలైంది. ఇప్పుడు రామాయణ రిలీజ్ కు టైం దగ్గర పడుతున్న కొద్దీ సోషల్ మీడియాలో ఆదిపురుష్ మేకింగ్, ట్రోలింగ్ తిరిగి స్టార్ట్ అయింది. అందుకే ఆదిపురుష్ రైటర్ బయటకు వచ్చాడు. జరిగిందేంతో జరిగిపోయింది, రామాయణ మాత్రం తప్పకుండా మెప్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆదిపురుష్ తెరకెక్కి 3 ఏళ్లు గడుస్తున్నా ఈ సినిమా చేసిన గాయం మాత్రం ఇంకా బాలీవుడ్ ను వెంటాడుతూనే ఉంది. 100 కోట్ల బడ్జెట్, భారీ స్టార్ క్యాస్ట్, కానీ దర్శకుడు చేసిన తప్పిదాల వల్ల సినిమా విఫలం కావడం మాత్రమే కాదు, పెద్ద ఎత్తున విమర్శలు అందుకుంది. ఆదిపురుష్ విడుదల తరువాత మైథాలజీ నేపథ్యంలో ఏ చిత్రం తెరకెక్కినా ముందుకు ఇదే చిత్రం పోలిక అనేది ఇండియన్ సినిమాలో సర్వసాధారణమైపోయింది. ఈ దశలో రామాయణ తెరకెక్కడం ఆదిపురుష్ టీమ్ కు మరింత కష్టాలు తెచ్చిపెట్టింది. ఆదిపురుష్, రామాయణం చిత్రాల మధ్య జరుగుతున్న పోలికలపై స్పందిస్తూ ఆదిపురుష్ రైటర్ మనోజ్ ముంటిషర్ స్పందించాడు. ఈ 2 చిత్రాలను పోల్చుకుపోవడం మంచిది అని వ్యాఖ్యానించాడు. ఆదిపురుష్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఎంతో కష్టపడినా ఓ విఫల ప్రయత్నంగానే మిగిలిపోయిందని అన్నాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తున్న రామాయణం మాత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. అల్లు అర్జున్ కొత్త చిత్రం రాకపై కొద్ది రోజులుగా రూమర్స్ మీద రూమర్స్ వస్తున్నాయి. అన్నింటికంటే పెద్ద రూమర్ ఏంటంటే ఈ సినిమాలో షారుఖ్ కీ రోల్. దీంతో రాకాలోకి పఠాన్ ఎంట్రీ బాక్సాఫీస్ నెక్స్ట్ లెవెల్లో షేక్ అవుతుంది అనుకున్నారంతా. అయితే జైలర్ 2లో చేయాల్సిన కీ రోల్ ను వద్దు అనుకుని రాకాలోకి కింగ్ ఎంట్రీ ఇస్తాడా? అది జరిగే పనేనా? అల్లు అర్జున్ నటిస్తున్న కొత్త చిత్రం రాకాలో ఓ కీలక పాత్రలో షారుఖ్ నటించబోతున్నాడు అని కొద్ది రోజులుగా బాగా ప్రచారం సాగుతోంది. అందుకు రీజన్ లేకపోలేదు. రాకా దర్శకుడు అట్లీ గతంలో షారుఖ్ తో జవాన్ అనే బ్లాక్ బస్టర్ చేశాడు. వీరిద్దరికి మంచి రిలేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే రాకాలోకి కింగ్ అడుగు పెడతాడని ప్రచారం మొదలైంది. అయితే రాకాలోకి షారుఖ్ రావడం లేదని, ఇది కేవలం రూమర్ మాత్రమే అని షారుఖ్ టీం తెలిపింది. ప్రస్తుతం షారుఖ్ ఫోకస్ మొత్తం తాను నటిస్తున్న కింగ్ మూవీపైనే ఉంది.
ఉందని ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా థియేటర్స్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కింగ్ సినిమా కోసమే ఇటీవల జైలర్ 2లో గెస్ట్ రోల్ ను సైతం రిజెక్ట్ చేశాడు షారుఖ్. కింగ్ కోసం ప్రత్యేకమైన లుక్ ను మెయింటైన్ చేస్తున్నాడు షారుఖ్. మరో చిత్రంలో తన లుక్ రివీల్ కావడం తనకు ఇష్టం లేదు. ఈ దశలోని జైలర్ 2 నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు రాకాకు నో చెప్పాడని టాక్ వినిపిస్తోంది. ధనుష్ అంటే పాన్ ఇండియా స్టార్, కాకపోతే ఏ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీలో సెపరేట్ మూవీస్ చేస్తుంటాడు. ఈ మధ్య టాలీవుడ్ బాలీవుడ్ మూవీస్ కు కాస్త గ్యాప్ ఇచ్చి ఓన్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టాడు ధనుష్. కాకపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం సేమ్ సీన్ రిపీట్ కానుంది. ఒకటి తెలుగులో, మరొకటి హిందీలో. మళ్ళీ పాత ధనుష్ బయటకు వస్తున్నాడు. మొన్న కర, త్వరలో ఓం, ఆ తర్వాత వెట్రిమారన్ దర్శకత్వంలో తమిళ్ మురుగన్. ప్రస్తుతం కోలీవుడ్ లో చాలా అంటే చాలా బిజీగా ఉన్నాడు ధనుష్. అయితే వన్స్ తమిళ ప్రాజెక్టులు పూర్తయితే మళ్లీ తెలుగు, హిందీ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టనున్నాడు. అందుకు సంబంధించిన సినిమాలు ఖరారైపోయాయి. కోలీవుడ్ లో చిత్రాలు పూర్తయిన తర్వాత అర్జెంట్ గా ధనుష్ బాలీవుడ్ వెళ్లనున్నాడు. సంజయ్ లీలా భన్సాలి నిర్మాణంలో ఓ భారీ చిత్రంలో నటించబోతున్నాడు. జంగిల్ అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రంలో కరీనా కపూర్ హీరోయిన్ గా నటించనుందని సమాచారం. ఇక తెలుగులో మరోసారి వెంకీ అట్లూరి దర్శకత్వంలోనే టాలీవుడ్ మూవీ చేయబోతున్నాడు. విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ తర్వాత వెంకీ ఇదే చిత్రంపై వర్క్ చేయనున్నాడు. కొత్త సినిమాలో ధనుష్ ను పోలీస్ ఆఫీసర్ గా చూపించేందుకు వెంకీ అట్లూరి రెడీ అవుతున్నట్లు సమాచారం.